ఎప్పటి నుండి చూడాలి చూడాలి అనిపించింది. ఫైనల్ గా వచ్చేసాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో లోపలికి వచ్చేసాను, సబ్మెరైన్ లోపలికి. నిజం అనుకున్న తెలుసు, ఒక నిమిషం నేను లోపల చూడు. క్రేజీ. హలో ఎవ్రీవన్. అలాగే సార్. సో ఈ రోజు నేను వచ్చేసాను వైజాగ్ లో ఉన్న సబ్మెరైన్ అన్నమాట. సో ఎప్పటి నుండి చూడాలి చూడాలి అనిపించింది. ఫైనల్ గా వచ్చేసాను. లోపల కూడా చూద్దాం ఎలా ఉందనేది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో లోపలికి వచ్చేసాను, సబ్మెరైన్ లోపలికి. కాశీ అందరికి తెలుసు కదా, అందులోనే ఉందా. నిజమైనది సక్సెస్ఫుల్ గా రిటైర్ అయిందంట. సో చూద్దాం పక్కన. ఒక్క వైర్ అటు ఇటు అయిపోయినా వచ్చి కదా. సో మనం ఫస్ట్ తలుచుకోవాల్సింది వీళ్ళనే. ఎవరా మీరు? Captains and all. Admire Arun Odito. The man who made it happen. Wow. Itsuran. వాష్ బేసిన్ ఇంత చిన్నగా వైర్ల మధ్యలో. ఎర్త్ క్వేక్స్ అవన్నీ వచ్చినప్పుడు రికార్డ్ చేస్తారు కదా. స్టార్ట్ వన్ చూపి చూడండి. నిజం అనుకున్న తెలుసు, ఒక నిమిషం నేను లోపల చూడు. క్రేజీ. చాలా బాగుంది. నా ఫేస్ కనిపించలేదు చూడరా. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. నా ఫేస్ కనిపించలేదు చూడరా. ఇది సోనార్ నెట్ అంట. అన్ని చూస్తారేమో దీంట్లో. ఇతర శిప్పులు జలాంతకరం యొక్క ప్రసారాన్ని బట్టి వాడ దిశలు గుర్తించుటకు. నైస్. నాకు తెలుగు బాగా నచ్చారు. ఓ అంత చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ చూడండి ఇక్కడ. కదా ఎంత చిన్న స్పేస్ ఒక్కడు. మై గాడ్ నైస్. బెర్త్ చూడండి ఎంత చిన్న చిన్న బెర్తింగ్స్. ఓ తింటున్నారు ఇందులో అందరూ. వావ్. మన పైన కొన్ని టన్నుల ప్రెషర్ ఉన్న సీ కదులుతూ ఉంటే, ఇది కింద అనుకుంటా, ఇంకా ఫ్లోర్ ఉంది కింద. టన్నుల వాటర్ కదులుతుంటే కింద కూర్చొని ప్రశాంతంగా అసలు ఉండడం అనేది నెక్స్ట్ లెవెల్. ఓ మై గాడ్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. నాకు ఆగి ఉన్న దాంట్లో రావడానికి ఇంత భయం వేస్తుంటే, రియల్గా ఉన్న దాంట్లో వాళ్ళ ముందు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. సీ క్లాత్స్, బెండ్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. సినిమాలో చూపిస్తారు స్పీడ్ ప్రెషర్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. టీమ్ ఇండికేటర్, ఇవన్నీ సపరేట్ రూమ్స్. వీటన్నిటికి దీంట్లో చాలా పెద్ద సిలిండర్లు ఉన్నాయి. కింద ఇంకా ఉన్నాయి చాలా, లైక్ వైరింగ్ అండ్ ఆల్. సీరియస్లీ దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్న వాళ్ళందరిది అనుకుంటా. ఐ థింక్ కమాండింగ్ ఆఫీసర్, జేఎంఎస్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అందరి పేర్లు ఉన్నాయి ఇందులో. నైస్, గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అందరికి. వావ్. సో నిజంగా బెర్తింగ్ ఎంత చిన్నగా ఉన్నాయి. ఏమో టూ మచ్. మునిగిపోయినప్పుడు తప్పించుకోవడానికి ఉపయోగించే వాటర్ ప్రూఫ్ డ్రెస్. అదే అంత వెయిట్ ఉంటే ఇంకా మనుషులు అందులో ఎలా ఉండాలో. ఇవన్నీ క్రెడ్స్ ఆఫ్ ఇండియన్ సబ్మెరైన్ క్రెడ్స్. నైస్. ఇంత పెద్ద వైర్లు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఏది ఓడిపోయినా ఎక్కడైనా ఎత్తుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం ఇంత పెద్ద అది కుకింగ్ సెక్షన్. ఇక్కడ ఏసీ వస్తుంది నాకు, చల్ల గాలి. చూడండి ఏసీ వస్తుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.
నాకు కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఇందులో ప్రయాణం చేయమంటే చేయను. నాకు నడవడానికి సో డీజిల్ కి సంబంధించిన సెషన్ అనమాట. ఇంజన్ ఆయిల్ అండ్ ఆయిల్. డీజిల్ నుండి ఉద్భవించే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ను గ్రహించటం అంట. బ్యాటరీ ఛార్జింగ్ మరియు ప్రెషర్ల కొరకు అంట. నైస్. చూడండి ఎలా ఉన్నాయో ఒక్కటి. కంపార్ట్మెంట్ 5 మనం టీవీలో చూస్తాం కదా, కంపార్ట్మెంట్ 1, కంపార్ట్మెంట్ 2 అని. కంపార్ట్మెంట్ 6 దేనికోసమన్నా బాబు, పెద్ద భారీ భారీగా సముద్రంలో మన పెద్ద అలా వచ్చి ఊపినంత పరిస్థితి. అసలు నేను ఎటు వెళ్తున్నాడో నాకే తెలియట్లేదు. అది నా బలహీనత. మళ్ళీ ఇక్కడ ఇంకొక వాషింగ్ మిషన్. ఎన్ని కంపార్ట్మెంట్. వాష్రూమ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. చిన్న వాష్రూమ్. అయిపోయింది అన్ని కంపార్ట్మెంట్. సో గాయస్, ఇదన్నమాట ఈ రోజు నేను సబ్మెరైన్. నేను అనుకోకుండా వైజాగ్ వచ్చాను, అది తీద్దాం అనుకున్నాను, బట్ నా వల్ల అస్సలు కాలేదు. బికాస్ చాలా తక్కువ టైంలో నేను తొందరగా నాకు ఎంజాయ్ చేయాలని ఉంది అనమాట. సో అందుకే ఫస్ట్ వైజాగ్ బీచ్ అంతా ఎంజాయ్ చేసేసాను. దెన్ సబ్మెరైన్కి వచ్చాక నాకు మూడ్ వచ్చింది అనమాట చేయాలని. సో అందుకే ఇప్పుడు చేసేసాను. సో ఎలా అనిపించింది మీ అందరికి? నాకైతే చాలా భయంకరంగా అనిపించింది. బికాస్ అంత హై ప్రెషర్ లో ఆ వాటర్ కింద ఉండే ఆ షిప్ లో అన్ని వైర్స్, అన్ని సెషన్స్, కంపార్ట్మెంట్స్ అవన్నీ చూసాక ఓ మై గాడ్. అందులో ట్రైన్ అయిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇండియన్ ఆర్మీ, మీరు చేసిన ఆ యుద్ధానికి మీ అందరికీ జోహార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ అబౌట్ మై మినీ వ్లాగ్.